ఇప్పుడు సంజయ్ ఉన్నారు, మన విజయ్ గారి అబ్బాయి. నాకు ఒక 24 ఏళ్ళ అబ్బాయి, ఒక రాష్ట్రానికి సినిమా వారసుడు అంటే తనే. ఊరికి రామ్ చరణ్ సంజయ్ కదా, మళ్ళీ ఒకటే ఉన్నాడు, ఇంకెవరు లేరు. తను అనుకుంటే ఏమన్నా వస్తాయి చేతికి టీవీ మీద. అవును అవును. నేను సరదాగా మాడుకుంటేనే లోకేష్ డైరెక్షన్, అనిరుద్ మ్యూజిక్, ఓకేనా, ఇలా సినిమా సెట్ అవుద్ది ఫస్ట్ టైం డెబ్యూటాన్గా. బట్ అతను నాకు ఇదేమి వద్దు, నేను డైరెక్టే చేయాలి, నాకు సందీపే కావాలి, ఓకేనా అనుకుని కట్ చెప్పి సెట్లో నేను ప్రతిరోజు తన వర్క్ చూస్తుంటే ఇప్పుడు నాకు దానికి పైన పెద్ద కారణం అక్కర్లా, తనతో నాకు పని చేయడానికి. ఇప్పుడు దానివల్ల వచ్చే బ్యాక్ ఇవన్నీ సెకండ్. అంటే ఏం చెప్పి ఎంతమంది విజయ్ గారి ఫ్యాన్స్ చూస్తారు, సినిమా బాగుంటేనే వాళ్ళు చూస్తారు. బట్ దాన్ని దాటి ఇలాగ ఒక మనిషి బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఈ మనిషితో నేను ట్రావెల్ అవ్వాలి, ఈజ్ మై చాయిస్. ఐ హావ్ నెవర్ మెట్ ఎ 24-year-old who has everything in his hands and comes in reverse and says, I don't want anything, I want to do this. సూపర్ కదా. అంటే దట్ ఈస్ మై లైకింగ్. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే మీ పాయింట్ నాకు అర్థమైంది. అంటే ఒక యూనిక్నెస్ ఉంది, ఇది స్పెషల్ అనుకుంటే మీరు ఉంటారు అందులో. అదే నేను ఎతికి, ఒకటి కథలో స్పెషల్ ఉండాలి, లేదా మనిషి స్పెషల్ ఉండాలి, ఈ రెండు లేకపోతే దొరికేస్తాం. ఈ రెండులో ఏదో ఒకటి ఉండాలనేది నేను ఇప్పుడు